అందరికీ నమస్కారము. అందరూ బాగుండారా? ఎక్సర్సైజ్లు అంతా చేసి అప్లోడ్ చేస్తూ ఉన్నాం కదా. సో దానికి అది మాత్రమే చాలదు, వాకింగ్ కూడా చేయాలనే దానికోసం ఇంకా స్టార్ట్ చేసినాను వాకింగ్ చేస్తూ ఉన్నాను. ఇంగ్మిట డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను వాకింగ్ చేసినది. ఒక 2 వీక్స్ 3 వీక్స్ వాకింగ్ చేసినాక ఆటోమేటిక్గా రన్నింగ్ కూడా మనం చేయొచ్చు. సో దానికోసము ఇంగ్మిట డైలీ వాకింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీరు దాన్ని చూసి బాగా వర్కౌట్ చేయండి. వీడియోలు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. దగ్గర ఇప్పుడు 1 కిలోమీటర్ వరకు వచ్చినాను. చెమట వస్తూ ఉంది. ఎండ బాగుంది. టైం 5:15 టైము. సో ఎండ ఉండేదాన్ని ఇంకా చెమట బాగా వస్తూ ఉన్నది. నేచర్లో వాకింగ్ చేస్తూ ఉండేదాన్ని ఇంకా సూపర్గా ఉంది. చల్లగా గాలి వస్తూ ఉంది. చెట్లు గుట్లు భలే బాగున్నది. క్లైమేట్ ఇప్పుడు వాతావరణం టైం ఉండే వాళ్ళు అయితే మిస్ చేయకుండా వాక్ చేయండి. టైం ఉంది మాకేంటే ఎవరికైనా కానీ వాకింగ్ చేసి చాలా బెస్ట్, ఈజీగా ఉంటుంది. బట్ మన బాడీలో కొలెస్ట్రాల్ అంతా బాగా తగ్గుతుంది, మనకి బాడీ ఫ్రీగా ఉంటుంది. దాన్ని ఇంకా వాకింగ్ మిస్ చేయకుండా చేయండి. మన చేతిలో ఇంకా అవుతుందంటే కన్నా జాగింగ్ రన్నింగ్ కూడా చేయండి. రన్నింగ్ చేస్తుందంటే మన బాడీ వేరే లెవెల్లో ఉంటుంది, సూపర్గా ఉంటుంది. నేచర్దా సూపర్గా ఉండదు. సో ఇంమిట డైలీ రావాలా. సూర్యుడు ఇంకా ఒక 1 అవర్ ఉంటాడు. ఎట్లున్నాడు చూడండి. ఇప్పుడు టైం 5:20 అవుతా ఉంది, కానీ ఒక 3:30-4 గంటల్లో ఎట్లుంటాడో సూర్యుడు అట్లుంటుంది. సో ఇప్పుడు ఉత్తరాయణము ఇట్లా ఉంటుంది సూర్యుడు. 35 లేట్గా అవుతుంది, ఎలుగు జాస్తి ఉంటుంది. ఇంకొక విషయం ఏమంటే ఎంతైతే అంత అట్లీస్ట్ ఒక చెట్టునైనా పెద్ద చేయండి పెట్టి. ఇది నేను పర్సనల్గా అడుక్కునే ఒక విషయము. మనము పుడతాము, చచ్చిపోతాము, గ్యారంటీగా డౌట్ ఏం లేదు. ఒక చెట్టుని పెద్ద చేయండి. నేనైతే 2 చెట్లు పెద్ద చేస్తూ ఉన్నాను. నాకు జాగా లేదు, కానీ మా ఊరు చెరువు దగ్గరే 2 చెట్లు పెట్టినాను. 2 చెట్లు ఒక లెవెల్లో ఉన్నది, నా హైట్ వచ్చింది. సో నా వరకు దాన్ని అయితే పెద్ద చేసి అలా పెద్ద చేస్తే నాకు చాలా అది పెద్ద అచీవ్మెంట్ అది. సో దాన్ని ఇంకా మీరు కూడాను మీ చేతిలో అట్లీస్ట్ ఒకటి పెట్టండి చాలు. పెట్టే చెట్టు ఏదైనా పెద్దగా పెట్టండి, రాగిమానో వేపమానో. ఆ విధ ఆక్సిజన్ ఇచ్చే చెట్లు, మన అన్ని ప్రాణులని కాపాడే ఒక పెద్ద పెద్ద చెట్లు తరతరాలకి ఉంటాయి. అవి తక్కువ అంటే ఒక 200-300 ఇయర్స్ వరకు ఉంటుంది. సో దాన్ని ఇంకా మీరు అట్లీస్ట్ ఒక చెట్టునైనా పెట్టండి, పెద్ద చేయండి. ఇది నా రిక్వెస్ట్. ఫస్ట్ దినము వాకింగ్ చేస్తూ ఉంటే కొంచెం టయర్డ్ అయింది, ఎండకి స్వెట్ వస్తూ ఉంది.
ఎన్ని దినాలు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేసి కాలేదు. సో కొద్దిగా అప్లోడ్ చేస్తా ఉన్నాను అప్పుడప్పుడు. ఇంకమీట కొంచెం రెగ్యులర్గా అప్లోడ్ చేసేదానికి ట్రై చేస్తాను. సో పాసిబుల్ డైలీ అప్లోడ్ చేస్తాను. చూస్తాం. సో నార్మల్గా నా వర్క్ అంటే మనిషి అయినాక మనము ఫిజికలీ, మెంటలీ, ఫినాన్షియలీ ఈ 3 విషయాలను స్ట్రాంగ్గా ఉండాలి. సో ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే కంపల్సరీ మనము ఎక్సర్సైజ్లు, వర్కౌట్లు, యోగా, వాకింగ్స్ ఇదంతా చేయాలి కంపల్సరీ. ఏమో టైంపాస్ బతుకుతామనేది కాదు, కరెక్ట్గా స్ట్రాంగ్గా ఉండాలా. ఫిజికల్గా మనం స్ట్రాంగ్గా ఉండాలంటే కంపల్సరీ మనం ఎక్సర్సైజ్ చేయాలి, వేరే ఆప్షనే లేదు. సో మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే కూడా మనము ఫిజికల్గా ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటామో మెంటలీ స్ట్రాంగ్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఫస్ట్ వచ్చి ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. స్వామి వివేకానంద ఏం చెప్పినారంటే, ఎవరైనా ఒకరు చిన్నోడు ఆ చిన్నోనికి భగవద్గీత ఎత్తుకపోయి ఇచ్చి చదవమంటే వానికి ఇంట్రెస్ట్ లేదు అని వాడు చెప్తా ఉంటాడంటే వానికి ఏమైతే ఇష్టమో దాన్ని ఫస్ట్ చేయమంటారంటే, ఆడేది వానికి ఇష్టమంటే ఆడేకి ఆడమని చెప్తారు. లేదు వాళ్ళకి ఏమైతే డ్యాన్సింగ్, సింగింగ్ ఇట్లా ఉంటాయి కదా, సో వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుందో ఫస్ట్ దాన్ని చేయమను అన్నాక ఇవంతా ఆటోమేటిక్గా వస్తాయి, మన లైఫ్ గురించి తెలుసుకునేది అనే మాదిరి చెప్తారు స్వామి వివేకానంద. సో స్వామి వివేకానంద చెప్పిన ఇంకొక మాట అంటే కూడాను, బలమే జీవనం, బలహీనతే మరణం, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ అండ్ వీక్నెస్ ఈజ్ డెత్. సో మనం స్ట్రెంగ్త్గా ఉంటేనే మనం బతికినట్ల, వీక్గా ఉంటుంటే బతికింటే కూడా చచ్చినట్లదా లెక్క. సో ప్రయోజనమే లేదు దాన్ని. ఇంకా నన్ను నేను ఎట్లా చేంజ్ చేసుకుంటా ఉన్నాను, సో మీకు చెప్తా ఉన్నాను. కంపల్సరీ దినానికి 1 అవర్ అయినా ఎక్సర్సైజ్ చేయండి. ఏమో మీకు తెలిసింది చేయండి. సిటప్స్ చేయండి, కూకొని లేయండి, పుషప్స్ చేయండి. ఇవంతా బేసిక్ ఎక్సర్సైజ్లు డైలీ చేస్తూ ఉంటామంటే అదే మనకు చాలు. నార్మల్గా అయితే ఇప్పుడు నేను డైలీ చిన్నగా షార్ట్స్ పెడతా ఉన్నాను. సో వీడియోస్ చేసే అంత ఇంకా రాలేదు. సో ఆ టైం వస్తే చూసుకుంటాము. బట్ ఇప్పుడు నేను పెట్టిన షార్ట్స్లోనే ఒక్కొక్కటిను కరెక్ట్గా డైలీ ఫాలో అయ్యి కరెక్ట్గా చేస్తేనే చాలు. మన బాడీ స్ట్రక్చరు, బాడీ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు కొంచెం వాకింగ్ చేస్తూ ఉంటేనే చెమట ఆటోమేటిక్గా వస్తూ ఉంది నాకు. సో అట్లా ఎండ ఉండే టైంలో, మార్నింగ్ ఈవినింగ్ ఎండ ఉండే టైంలో చేస్తే మనకి ఎండ తగిలినట్లయితుంది, డి విటమిన్ చిక్కుతుంది. నార్మల్గా ఇప్పుడు ఉండే పెద్ద ప్రాబ్లం అంటే డి విటమిన్ డిఫిషియన్సీ చాలా ఉంది. డి విటమిన్ ఉంటేనే నార్మల్గా ఇది కాల్షియంని అబ్జర్వ్ చేసేకవుతుంది. సో అది లేదంటే కాల్షియం అబ్జర్వ్ అయ్యేది, ఎముకలు స్ట్రాంగ్ ఉండేలే. ఎముకలు స్ట్రాంగ్ లేదంటే ఏమవుతుంది, కిందకి పడేపాటి చేలో కళ్ళు విరిగిపోతాయి. సో ఆ ప్రాబ్లం ఉంది. నేచర్ ఇచ్చిండేది ఎండలో ఉండండి బాగా, ఆటోమేటిక్గా మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది ఎండని, డి విటమిన్గా కన్వర్ట్ అవుతుంది, హెల్త్కి మంచిది, ఫిట్గా ఉండొచ్చు. సో సింపుల్, దేవుడు అన్నీ మనకి ఇచ్చినాడు, దాన్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలా. సో దాన్ని చెప్తాను నేను. చల్లగా గాలి అయితే వస్తూ ఉంది, బట్ ఎండ తగులుతూ ఉండదు. సో వెహికల్స్ పోతూ ఉన్నాయి. సో ఇప్పుడు నేను 2 కిలోమీటర్స్ దగ్గర వాక్ చేసినాను, 2 రౌండ్స్. అంటే విలేజ్లో పల్లెల్లో పుట్టేది ఒక అదృష్టము.
పల్లెల్లో పుట్టేదంటే ఒక అదృష్టం మనకి. యాక్చువల్గా మంచి గాలి, మంచి నీళ్ళు, మంచి వాతావరణం అన్నీ మనకి భగవంతుడు ఇచ్చినాడు. సో వాటిని మనం కరెక్ట్గా కాపాడుకోవాలా, పొల్యూషన్ లేకుండా చూసుకోవాలా. యాజ్ పాసిబుల్ మన చేతిలో ఎంత అవుతుందో అంత పొల్యూషన్ని కంట్రోల్ చేసుకోవాలా. అన్నీ మన చేతుల్లోనే ఉంటుంది. సో మనము పొల్యూషన్ కంట్రోల్ చేయాలనుకుంటే డెఫినెట్గా చేసుకోవచ్చు, అదేం పెద్ద విషయం కాదు. సో అన్ని విధాలుగాను పొల్యూషన్ కంట్రోల్ చేసుకుండా ప్లాస్టిక్ని ఏడంటే వేయొద్దంట. చెత్త మంది ఉంది అంటే మనం క్లీన్గా పెట్టుకోవాలా. సో ఇదంతా బేసిక్ థింగ్స్ నాకు తోచింది చెప్తా ఉన్నాను. సో నేనైతే ఇవంతా ఫాలో చేస్తాను. నేను క్లీన్ చేసేదాన్ని, నాకు ఒక స్టోర్ ఉంది, ఆ స్టోర్లో అంతా నేను క్లీన్ చేసుకొని ఎత్తుకొస్తాను. ఎత్తుకొచ్చి సపరేట్గా చెత్త వేసేదానికి ఒక సపరేట్గా ఉంది అక్కడ ఎత్తుకొచ్చేసేసి క్లీన్గా కాల్ చేసి పోతాను నేను. సో అట్లా చేస్తాను. అట్లా నీట్గా పెట్టుకునేదాన్ని ఇంకా. సో అందరూ అట్లా పెట్టుకుంటే, ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినారు కదా స్వచ్ఛ భారత్ అనేసి. సో అట్లా మన భారతదేశాన్ని నీట్గా క్లీన్గా పెట్టుకోవాలా. ఫస్ట్ మనల్ని క్లీన్గా పెట్టుకోవాలా, మన కుటుంబాన్ని, మన ఊరిని, మన దేశాన్ని. సో ఫస్ట్ మనం ఎట్లుంటామో దానికి తగినట్లుగా నెక్స్ట్ ఏమైనా ఉంటుంది. సో మనం ఫస్ట్ మనము కాపాడుకోవాలా, మన కుటుంబాన్ని, మన ఊరిని. ఏమిట్లేనో అంతే. సో నా వరకు నేను అనుకునే విషయం ఏమంటే, అదే చెప్తుంది ఆల్రెడీ, ఫిజికలీ, మెంటలీ, ఫినాన్షియలీ. ఫస్ట్ మనం ఫిజికల్గా ఫిట్గా ఉంటేనే మెంటలీగా ఫిట్గా ఉండేకైతుంది. ఇంకోటి ఫినాన్షియల్గా మనం ఫిట్గా ఉంటే మెంటల్గా ఫిట్గా ఉండేకి అది కూడా ఒక ఆప్షన్ దా. ఫినాన్షియల్గా మనం బాగుండాలి. ఫినాన్షియల్గా వీక్గా ఉంటే మెంటల్ ఫిట్నెస్ వచ్చేలేదు. సో ఫినాన్షియల్గా మనం ఫినాన్షియల్గా చేసుకోవాలా. అట్లా చేసుకునేదానికి కరెక్ట్గా మనకు ప్లానింగ్ ఉండాలా, కేర్లెస్గా ఉండకూడదు లైఫ్లో. సో గాడీలు తోలినప్పుడు కొంచెం మెల్లిగా తోలండా. స్పీడ్గా పోయేది చాలా ఈజీ. ఇప్పుడు గాడి పోయింది, స్పీడ్గా పోయేది చాలా ఈజీ, కానీ కిందికి పడితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దాన్ని ఇంకా మనల్ని నమ్ముకొని పేరెంట్స్ ఉంటారు, భార్య బిడ్డలు ఉంటారు. సో మెల్లిగే పోండా, స్లోగా పోవాల్సిందే. ఆ టైంకి తగినట్ల దేశము కాలము పరిస్థితులు అంటారు కదా, దేశకాల పరిస్థితుల్లో స్పీడ్గా పోవాల్సిన టైంలో మాత్రం పోవాలా, కానీ కంట్రోల్గా పోవాలా. స్పీడ్ ప్లస్ బ్యాలెన్స్ ప్లస్ కంట్రోల్. సో దాన్ని ఇంకా ఎంత అయితే అంత స్లోగానే పైకి చేయండి. సో ఈ వదిలికింతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.